అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అధికారుల బదిలీలు జరుగుతున్నాయి. ఈ బదిలీల క్రమంలోనే తిరుపతికి వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కలెక్టర్ వ్యవహార శైలిని జనసేన నాయకులు తప్పుపడుతున్నారు. అది ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుందనే దాని మీద జనసేన నాయకులు మనతో పాటు ఉన్నారు. కలెక్టర్ యొక్క వ్యవహార శైలిని ఎందుకు తప్పుపడుతున్నారు అనే దాని మీద వివరాలు అడిగి తెలుసుకున్నాం. సార్, ఇవాళ కలెక్టరు కొత్తగా వచ్చినటువంటి కలెక్టర్ని ఎందుకు తప్పుపడుతున్నారు మీరు? సార్, ఎందుకు ఎలక్షన్ టైంలో మారుస్తారంటే నిష్పక్షపాతంగా ఎలక్షన్ చేయాలి, నీతి నిజాయితీగా ఎలక్షన్లు చేయాలి, ఎటువంటి ఇబ్బంది జరగకుండా అన్ని రాజకీయ పార్టీ కలుపు ఎలక్షన్ చేయాలని చెప్పి అధికారులు మారుస్తారు. ఇంకా 10 రోజుల్లో కోడ్ వస్తుంది అనగా ఈయన రావడమే పోయి ఎమ్మెల్యేని గెలిచాడు. సన్మానం చేయడము కరెక్ట్ కాదు కదా. ఒక ఐఏఎస్ మేము గౌరవిస్తాం, అలాగే మున్సిపల్ కమిషనర్ గౌరవిస్తాం. మున్సిపల్ కమిషనర్ మనం ఎందుకు సస్పెండ్ అయ్యాడు? 38,000 దొంగోట్లు ఎక్కించారని చెప్పి గిరిజ సస్పెండ్ చేశారు. మీరు వెళ్ళి మళ్ళీ ఆయన కలిసి ఆడవాళ్ళ కొడుకు పోటీ చేస్తుంటే మీరు పైన సన్మానిస్తే ఏమని అర్థం? ప్రజల్లోకి ఏం వెళ్తా సంకేతనము? భయపడుతున్నాను. ప్రతిపక్షాలు ఎలక్షన్ చేయాలా వద్దా? మీరు అధికారులు వన్ సైడ్ ఆడ మీరు భజన చేస్తా అంటే ఇది కుదరదు. కాబట్టి దీని మీద ఆయన మీద మేము యూపీఎస్సీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో, చైర్మన్ ఉన్నారో ఢిల్లీలో, వాళ్ళకి లెటర్ పెడుతున్నాం. అలాగే ఎన్నికల కమిషనర్ అధికారికి కూడా లెటర్ పెడుతున్నాం. వాళ్ళ దృష్టిలో కూడా పెడుతున్నాం. దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా, న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒక టీటీడీ చైర్మన్గా హోదాలో ఉన్న వ్యక్తిని కలవడాన్ని మీరు ఏ విధంగా భావిస్తూ ఎందుకు తప్పుపడుతున్నారు? అంటే దీని వెనక రాజకీయ మర్మం ఉందని భావించవచ్చు. రాజకీయ మర్మం ఏం లేదు సార్. టీటీడీ చైర్మన్ ఓకే, యాక్సెప్ట్ చేస్తాం. ఎంతవరకు అప్పుడు వచ్చిన ఐఏఎస్ అధికారులు తిరుపతి జేఈఓనో, తిరుమల జేఈఓనో అయ్యి ఉంటే వాళ్ళ బాస్ అయినా కలవాలి. వచ్చింది జిల్లాకు బాసు. జిల్లాకు బాసుకి మీరేందుకు కలవడము? అది ఆయన వచ్చి వీళ్ళని కలవడం కరెక్ట్ కాదు. ఈయన కలవచ్చు. అది టీటీడీ సంబంధించిన చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ ఊరికి ఆయన పరిధి. కాబట్టి ఆయన కొడుకుని పోటీ చేస్తున్నప్పుడు ఒక జిల్లా ఎవరైతే మెజిస్ట్రేట్ ఉన్నారో, ఎవరైతే కలెక్టర్ ఉన్నారో, జిల్లా హెడ్ ఉన్నారో, ప్రథమ పౌరుడు ఆయన వెళ్ళి కలవడము, ఆయన వచ్చి కలవడం కరెక్ట్ కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. జిల్లా అధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ గారు ఏకపక్షంగా వ్యవహరిస్తూ జనసేన నాయకులు తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి, జిల్లా కలెక్టర్ గారు వైసీపీ నాయకులను కలవడం, అలాగే టీటీడీ చైర్మన్ హోదాలో ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డిని కలవడాన్ని వీళ్ళు తప్పుపడుతున్నారు. దీని పట్ల జాతీయ ఎన్నికల కమిషన్కు కూడా తాము ఫిర్యాదు చేస్తామని చెప్పి భావిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఎల్ఐతో రవి, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.